నువ్వు దీవించబడుతున్నప్పుడు, హెచ్చించబడుతున్నప్పుడు, ప్రమోషన్ పొందుకున్నప్పుడు, గుర్తింపు పొందుతున్నప్పుడు జాగ్రత్త సహోదరి సహోదరులు. అవమానించే ప్రయత్నం చేస్తారు, నలుగురు మధ్య అవమానించే ప్రయత్నం చేస్తారు, నీ సక్సెస్ని వాళ్ళు ప్రశ్నిస్తారు. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావనుకో, పక్కడెవడో పేపర్ కాపీ కొట్టుంటా, లేకపోతే నీ మోకానికి ఫస్ట్ క్లాస్ ఏమిటి, తగ్గించే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ నీకు ప్రమోషన్ వచ్చిందనుకోండి, వాడిని ఎవరినో సంతోషపెట్టుంటావు కాబట్టి ప్రమోషన్ వచ్చింది, నీకు అవమానపరిచే ప్రయత్నం చేస్తారు. డబ్బులు ఇచ్చుంటావు, లంచం ఇచ్చి ఉంటావు, అడ్డదారులు ఏదో ప్రయత్నం చేస్తుంటావు కాబట్టి నీకు వచ్చింది. అవమానించే ప్రయత్నం చేస్తారు, హాని చేసే ప్రయత్నం చేస్తారు, నిన్ను నీ క్యారెక్టర్ని అసాసినేషన్ చేసే ప్రయత్నం చేస్తారు. అదే చేశాడు. చూద్దాం రండి. అసూయ. అంతెందుకండి, కాస్త భార్య అందంగా ఉంటే భర్త ఏడుపు కాదంటారా? కాస్త పాపం రెడీ అవుతుంది అనుకోండి, చూస్తూ ఉంటాడు, దేనికే రెడీ అవుతున్నావా? అదేంటండి మీరు బయటికి తీసుకెళ్దామని చెప్పి అన్నారు కదా, రెడీ అవుతున్నాను. బయటికి తీసుకెళ్దామని చెప్పంటే అంత అందంగా రెడీ అవ్వాలా? ఆమెమో దేవతలా ఉంటుంది, వీడేమో దెయ్యంలా ఉంటాడు. భార్య కాస్త చక్కగా రెడీ అవుతూ ఉంటే తట్టుకోలేడండి. ఏమిటి కారణం? అసూయ. అదే చెప్తున్నా, అది నీలో ఉన్నట్లయితే నువ్వు ప్రశాంతంగా ఉండలేవు, ఎదుటివాడిని ప్రశాంతంగా ఉండనివ్వవు.